Kerala to be the first state free to extreme poverty. So ikkada context unde Kerala said to be officially the first state to be free of extreme poverty. So what is extreme poverty? According to the World Bank, Indian context kaadu, according to what? World Bank. Read it out. Extreme poverty refers to a condition where individuals cannot meet their most basic needs. ఏమేమంట? ఫుడ్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, షెల్టర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్. సో దీనిలో ఏదైనా మానిటరీ బేసిస్ ఉందా? డబ్బులు, ఎనీథింగ్ మనీ, మనీకి సంబంధించి ఏదైనా ఉందా? ఉందా లేదా? సో వాట్ ఆర్ ఇంక్లూడెడ్? ఫుడ్ బేసిక్, రైట్. నెక్స్ట్ ఈజ్ యువర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, నెక్స్ట్ ఈజ్ యువర్ షెల్టర్, నెక్స్ట్ ఈజ్ యువర్ హెల్త్ కేర్, నెక్స్ట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్. ఇవన్నీ నీకు మినిమం కూడా లేకపోతే యు ఆర్ వాట్? ఎక్స్ట్రీమ్ పవర్టీ. దానికి వరల్డ్ బ్యాంక్ 2020 డిఫైన్స్ ఇట్ లివింగ్ లెస్ దాన్ వాట్? $2.15 పర్ డే. అంటే ఎంత? ఎగ్జాంపుల్ కన్వర్ట్ చేయండి. మనకి ఇప్పుడు ఎంత? డాలర్ ఎంత ఉంది? చూసాం 88 ఇంటూ 2.15 అప్రాక్స్ చెప్పండిలే. 9 2s are 18. సో అరౌండ్ ఎంత? 180 రూపీస్. అంటే నీకు రోజు బతకాలంటే 180 రూపీస్ ఉండాలన్నమాట. బట్ ఇండియాలో బతికేసాయి సరదాగా. 180 రూపీస్ బతకలేమా రోజుకి? సరదాగా బతికేయచ్చు, రైట్. సో రోజు బిర్యానీ తిని బతుకుతారా? రైట్. కమింగ్ టు హియర్. సరే చూడండి, ఇండియా డస్ నాట్ అఫీషియల్లీ యూజ్ ద టర్మ్ ఎక్స్ట్రీమ్ పవర్టీ ఇన్ ఇట్స్ ప్లానింగ్. ఇది ఏదైతే డెఫినేషన్ చెప్పిందో ఈ డెఫినేషన్ మనం పాటించాం. మనకి కొంటూ సంథింగ్ ఉంటుంది. ఎందుకు చెప్పాను? మీకు రీజన్ చెప్పాను ఇందాక. వెన్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ కానీ యూఎన్ కానీ తీసుకున్నప్పుడు వాట్ దే విల్ డూ? దే విల్ యావరేజ్. కొన్ని ఏరియాస్నే తీసుకుంటారు, అంతేగాని మొత్తం తీసుకోరు కదా. మొత్తం తీసుకునేవాడు ఎవడు? నీ కంట్రీలో ఏది చేస్తారో అదే తీసుకుంటారు. సో కమింగ్ టు హియర్, ఇన్ ఇండియా పవర్టీ ఈజ్ ఆఫెన్ మెజర్డ్ యూజింగ్ వాట్? మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, విచ్ వాస్ డన్ బై హూమ్? నీతి ఆయోగ్. ఎవరు? నీతి ఆయోగ్. ఇది ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎవరు? ఇండియా. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాహర్, లైక్ వరల్డ్ బేసిస్ చేస్తే సేమ్ ఇదే ఇండెక్స్ ఉంటుంది, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఫ్రమ్ ద గ్లోబల్ స్కేప్ ఇట్ ఈస్ బై ద యుఎన్డిపి. యుఎన్డిపి ప్లస్ ఓహెచ్పి అని ఉంటుంది అనమాట. ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్తో కలిపి దే విల్ రిలీజ్ దిస్ వన్, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. బట్ ఇండియాలో గివెన్ బై హూమ్? నీతి ఆయోగ్. బేస్డ్ ఆన్ వాట్ పారామీటర్స్? న్యూట్రిషన్, హెల్త్, ఎడ్యుకేషన్, ద లివింగ్ స్టాండర్డ్స్, రైట్. కేరళస్ డెఫినేషన్ చూడండి ఫస్ట్. కేరళ డిఫైన్డ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ యాజ్ ఫ్యామిలీస్ అనేబుల్ టు సెక్యూర్ ఈవెన్ ద మోస్ట్ బేసిక్ నీడ్. ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ యాక్సెస్, లైవ్లీహుడ్, ఎంప్లాయ్మెంట్, షెల్టర్ అండ్ శానిటేషన్, రైట్. సో ఇదంతా అవసరం లేదు, జస్ట్ సీ హియర్. ఏంటంటే హౌ కేరళ మేడ్ దిస్ పాసిబుల్. ఇది ఎందుకు అవసరం అంటే మెయిన్స్లో వే ఫార్వర్డ్కి మీ పనికి వస్తుంది. ఎలా చేయగలిగింది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ చేయగలిగినప్పుడు ఇంకో స్టేట్ చేయొచ్చు కదా, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు కదా. ఎందుకంటే కేరళ బేస్ మీద ఇప్పుడు దాకా 3 క్వశ్చన్స్ ఫామ్ అయినాయి మెయిన్స్లో. దెర్ ఇస్ వన్ స్కీమ్ కాల్ కుటుంబశ్రీ, వెరీ ఫేమస్ స్కీమ్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద దెర్ ఇస్ స్కీమ్ కాల్ వాట్? కుటుంబశ్రీ. సో ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ సక్సెస్. నెక్స్ట్ ఈజ్ కాల్ సైబర్ డోమ్ ప్రాజెక్ట్. ఇవన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడు లేవంటే ఇప్పుడు న్యూస్లో లేవు, బట్ ఇవన్నీ పీవైక్యూస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. కుటుంబశ్రీ దేనికోసం? ఎస్హెచ్జి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ సక్సెస్, స్టిల్ ఇట్ ఈస్ సక్సెస్. నెక్స్ట్ ఇది సైబర్ డోమ్ ప్రాజెక్ట్. ఇండియాలో ఫస్ట్ స్టేట్ విచ్ హ్యాస్ స్టార్టెడ్ సైబర్ డోమ్ ప్రాజెక్ట్. ఏం లేదు, సైబర్ అంతా ఒక దగ్గరికి వచ్చిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెల్ ఉందా? ఇప్పుడు హైదరాబాద్ మొత్తానికి ఏంటంటే ఒక సైబర్ హబ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు సైబరాబాద్ డెవలప్ చేస్తున్నారు. అలాంటిది 10 years 8 years బ్యాక్ కేరళ ఎప్పుడో డెవలప్ చేసేసింది అనమాట. సో సైబర్ డోమ్ ప్రాజెక్ట్ అనమాట. అలాంటిదే ఇది ఈజ్ ఎ న్యూ అచీవ్మెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కేరళ. ఏంటిది? ఎక్స్ట్రీమ్ పావర్టీని తీసేసింది అనమాట. బికాస్ పావర్టీ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ అవర్ GS1 సిలబస్లో చూసుకుంటే పావర్టీ ఈజ్ దేర్. సో పావర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్. ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అడుగుతాడు 100%. సో అలాంటి దానిలో వే ఫార్వర్డ్లో సజెషన్ పార్ట్లో యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ కేస్ స్టడీ. ఏ స్టేట్? సో వాళ్ళు ఏమేమి చేశారు జస్ట్ చదవండి అంతే, ఏమొద్దు. ఫస్ట్ ఏంటంట, ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు?
ఐడెంటిఫై చేశారు ఎవరెవరు ఉన్నారని, వాళ్ళని టార్గెట్ చేశారు, వాళ్ళకి ఏం చేశారు డాక్యుమెంట్స్తో సపోర్ట్ చేశారు. ఆధార్ లేదనుకో ఆధార్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేశారు హౌసింగ్ అండ్ షెల్టర్ ప్రొవైడ్. నెక్స్ట్ ల్యాండ్ అలొకేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, లైవ్లీహుడ్, ఎడ్యుకేషన్ సపోర్ట్, సోషల్ సెక్యూరిటీ అండ్ పెన్షన్, మైగ్రేషన్ అండ్ రిహాబిలిటేషన్స్, ఇవన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. రైట్. సో దిస్ ఈస్ వాట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఎవరిది? ఇండియాదా భారత విచ్ వాస్ బై నీతి ఆయోగ్. సో there are 3 parts. First is called health, second part is, third part is standard of living. ఇది ఎప్పుడైనా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. 90% హిట్ రేట్ ఉంది దీనికి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ విచ్ వాస్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్. దీనిలో 3 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. రైట్. హెల్త్లో ఏంటంటే ఏవమ్మా ఈ షేర్ అడగరు కానీ పార్ట్స్ అడుగుతారు. ఈ పార్ట్స్లో 2 ఇంపార్టెంట్. బయట దానికి మన దానికి 2 ఎడిషన్స్ జరిగాయి. సో దీనిలో ఏంటి అంటే మ్యాటర్నల్ హెల్త్, ఇది వరల్డ్ దానిలో ఉండదు. దేనిలో అంటే యుఎన్డిపిది రిలీజ్ చేస్తుంది కదా, దానిలో ఈ మ్యాటర్నల్ హెల్త్ ఉండదు. నెక్స్ట్ ఈజ్ యువర్ బ్యాంక్ అకౌంట్స్, ఈ 2 దానిలో ఉండవు. మనకి ఎన్ని ఇండికేటర్స్ ఇక్కడ 12 ఇండికేటర్స్, వాళ్ళకి 10 ఇండికేటర్స్. మన ఇండియాలో ఏం యాడ్ అయినాయి? 2 మ్యాటర్నల్ హెల్త్, రెండోది బ్యాంక్ అకౌంట్. ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమ్ అయితే ఇండికేటర్స్లో ఈ రెండింటితోనే ప్లే చేస్తాడు. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ ఇండికేటర్. వాడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యుఎన్డిపి అడుగుతున్నాడా, నీతి ఆయోగ్ అడుగుతున్నాడా? నీతి ఆయోగ్ అడిగాడంటే 2 ఎడిషన్స్ సార్. ఏంటవి? బ్యాంక్ అకౌంట్స్ అండ్ ద మ్యాటర్నల్ హెల్త్. సో యువర్ ఇన్కమ్ అనేది ఉందా అసలు ఇక్కడ? ఇందాకే చెప్పా, ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చూస్తున్నప్పుడు దే డోంట్ కన్సిడర్ ద ఇన్కమ్ బేస్, దే విల్ సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ బేస్డ్. డెవలప్మెంట్ కావాల్సింది ఫుడ్, షెల్టర్, ఇవే కదా. సో అవే బేసిక్ నీడ్స్. న్యూట్రిషన్, చైల్డ్ అండ్ అడల్ట్స్ అండ్ మోర్టాలిటీ, మ్యాటర్నల్ హెల్త్. నెక్స్ట్ ఏంది ఇక్కడ? ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్. నెక్స్ట్ కుకింగ్ ఫ్యూయల్ ఉందా లేదా, ఇది ఇంపార్టెంట్. కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, అసెట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ కాల్డ్ బ్యాంక్ అకౌంట్స్.